పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిపెండెంట్ ఇండిపెండెంట్. అదేంది అప్పుడే ఇండియా వచ్చింది అప్పాలు చేస్తుందా అనుకోకండి. నేను లండన్లోనే ఉన్నా, లండన్లో ఉండే అప్పాలు చేస్తున్నా. ఇక్కడ ఉన్నంత మాత్రాన అప్పాలు చేసుకోకూడదు అని ఏం రూల్ లేదు కదా. సో దట్ నేను ఆ కల్చర్ని మిస్ అవ్వకుండా ఉండడానికి నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నేను ప్రిపేర్ చేసుకుంటున్నా అన్నమాట. అసలు ఇండియాలో ఉన్నప్పుడైతే ఒక్కసారి కూడా నా ఓన్గా నేను ఎప్పుడు చేయలేదు. మమ్మీ చేస్తే జస్ట్ హెల్ప్ చేశాను అంతే. ఇప్పుడైతే నా ఓన్గా నేనే చేస్తున్నా. భలేగా అనిపిస్తుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా చేస్తా అని. బట్ ఎందుకు ఇక్కడ ఉన్నంత మాత్రాన ఇంకా మనం ఆ కల్చర్ని మిస్ అవ్వడం ఎందుకు అన్న ఇంటెన్షన్తో నేను చేద్దాం అనుకోవడం ఇంకేం లేదు, చేస్తున్నా అంతే. అండ్ ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేసిన. ఏంటి అంటే గారెలు చేయడానికి రైస్ ఫ్లోర్ ఓకే, బట్ సకినాలకి రైస్ ఫ్లోర్ ఓకేనా కాదా అన్నది నాకు తెలీదు. యూట్యూబ్లో చూస్తే రైస్ని నైట్ నానబెట్టి మార్నింగ్ ఇంకా మిక్సీలో బట్టి చెయ్యాలి అన్నట్టు నేను చూసిన. సో నేను కూడా అట్లే ఫాలో అయినా. రైస్ నానబెట్టిన మార్నింగ్ ఇంకా అన్ని పనులు చేసుకున్న తర్వాత పోయి మిక్సర్లో వేస్తే అది సకినాలు చేసే పిండిలా రాలేదు నాకు. ఇంకా దాన్ని పక్కన పట్టేసిన. అక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, అట్లా వచ్చింది, చిన్న చిన్న ముక్కల్లాగా వచ్చింది. ఇంకా అది అసలు ఎంత చేసినా అవ్వట్లేదు అని చెప్పేసి నేను పక్కన. ఆ బియ్యంతో ఎట్లా చేస్తారనేది నాకైతే తెలియదు. ఇంకా అది అవ్వదేమో అని రైస్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అది పక్కన పెట్టి మళ్ళీ రైస్ ఫ్లోర్తోనే సకినాలకు కూడా కలిపేసి. మా ఇంట్లో గారెల మిషన్ అయితే లేదు, లేకపోతే బయటికి వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అనుకుంటే ఎందుకు ఒక రోజుకి పైసలు వేస్ట్ అని అనిపించింది. అండ్ సరే పోతే పోనీ చేద్దాము అని అంటే అంత పెద్ద సంచడు అప్పాలు అయితే ఏం చేయట్లేదు. 4 అప్పాలు నా సాటిస్ఫాక్షన్ కోసం చేసుకుంటున్నా. దానికోసం ఎందుకు పైసలు బొక్క, చేతులతో మేనేజ్ చేద్దామని చేసి ఫింగర్స్తోనే ఒత్తిన. చపాతీ చేసే కోల్ ఉంటుంది కదా, ఆ కోలతో మేనేజ్ చేసిన. యాక్చువల్లీ అది చపాతీ కోల కూడా కాదు, అది ఏంటంటే పప్పు రుబ్బేది. ఆ పప్పు రుబ్బేది ఇరిగిపోతే దాంతో అట్లా మేనేజ్ చేసిన అనమాట. అండ్ ఇట్లా ఒత్తేటప్పుడు అయితే నేను ఫస్ట్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ కొనుక్కున్నప్పుడు కవర్స్ ఇస్తారు కదా, ఆ కవర్లో ఆయిల్ వేసి ఇట్లా ప్రెస్ చేసిన. అది అసలు ఎంతకి రాలేదు, మస్తు సదా ఇచ్చింది. తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. పిండి బాగానే కలిసింది, అన్నీ బాగానే ఉన్నాయి, ఎందుకు వస్తలేదని చూసిన. తర్వాత కవర్ అయితే చేంజ్ చేద్దామని ఆ కవర్ తీసి కొంచెం స్టిఫ్గా ఉండే కవర్ పెట్టిన తర్వాత అప్పుడు వచ్చింది. ఇంకా అప్పుడు చేసేసిన. మొత్తానికైతే టాస్క్ ఫినిష్ చేసిన. అండ్ ఇంకా అప్పాల పండుగని మిస్ అయినట్టయితే ఏం లేదు. ఇండియాలో లేనంత మాత్రాన ఇంకా అప్పాలు చేసుకోకూడదా అన్నట్టు అనిపించింది నాకు. ఎవరు చేసుకోరు కదా, అట్లా ఒకసారి చేసి ట్రై చేద్దాం అన్న కాన్సెప్ట్తోనైతే నేను చేశాను అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి.